హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి మాట ప్రతి వాక్యం ఎన్నో పుస్తకాల నుంచి సేకరించి ఒక చోట రాసి మీకు అందిస్తున్నా. ఎందుకంటే మనలో ఉన్న శక్తి మనం తెలుసుకోవాలనే ఒక దృఢ నిశ్చయం నాలో ఉంది కాబట్టి నేను మనందరి కోసం కష్టపడుతున్నా. కానీ నేను మీ దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే, ఒక లైక్, ఒక షేర్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న మోటివేషన్ బాగా పెరుగుతుంది. అందుకే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనిషి జీవితంపై ప్రసరించే ప్రభావాలు చాలా ముఖ్యమైనవి. సాధించాలనే మార్గంలో నడవాలనుకున్న వ్యక్తి ఆలోచనలోని శక్తిని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. భయంతో, సందేహాలతో కూడిన ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు అది నిషేధాత్మకం కాగలదు. ప్రతి ఆలోచన ఆత్మవిశ్వాసంతో కూడుకొని కార్యరూపం దాల్చినప్పుడు అది నిర్మాణాత్మకంగా పరిణమించగలదు. ప్రతి మనిషిలో దాగి ఉన్న శక్తి యొక్క నియమం ఇలా ఉంది: సమానమైన ఆలోచనలు వాటితో సమానమైన ఆలోచనలకు దారితీయగలదు. లైక్ అట్రాక్ట్ లైక్ అన్నమాట. మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే అవి మంచి వ్యక్తుల వద్దకు, మంచి వస్తువుల వద్దకు మనల్ని తీసుకుపోతాయి. చెడు ఆలోచనలు చేస్తూ ఉంటే అవి చెడు వ్యక్తుల వద్దకు, చెడు వస్తువుల వద్దకు మనల్ని ఆకర్షిస్తాయి. ఇప్పుడున్న సైంటిఫిక్ పరంగా ఆలోచనలు మన పరిస్థితులని నిర్ణయిస్తాయి. 2000 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు మనకు చెప్పిన ఉపదేశాలతో పోల్చి చూడండి. మనం ఇప్పుడు ఏ రీతిగా ఉన్నామనేది మన ఆలోచనలతోనే తయారైందని అర్థమవుతుంది. ఒక వ్యక్తి మంచి ఆలోచనలతో మాట్లాడినా, అందుకు అనుగుణంగా నడుచుకొని మాట్లాడినా కూడా మనుషులను నీడలాగా సుఖం అనుసరిస్తుంది. ఒక వ్యక్తి చెడు ఆలోచనలతో మాట్లాడినా లేదా వ్యవహరించినా బండిని లాగే ఎద్దుకాలను బండి చక్రాలు అనుసరించినట్లు అతని దుఃఖం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. శాశ్వత సత్యాన్ని తెలిపే ఈ మహావాక్యాలు ఆ మహాత్ముని ఆలోచనల మహిమకు అద్దం పడతాయి. ఇది వరకు మనం లెక్కలేనని చెడు ఆలోచనలతో మునిగి ఉండవచ్చు. మంచి మార్గంలో ముందుకు సాగాలని నేటి నుండే మనం మంచి ఆలోచనలతో మన జీవితాన్ని దిద్దుకొనవచ్చు. కానీ మన శరీరానికి మలినం అంటుకున్నప్పుడు మలినం మలినం అని కేకలు వేసినంత మాత్రాన ఆ మలినం పోదు కదా. మురికిని మురికితో తొలగించడం సాధ్యం కాదు. దానిని మంచినీటితో శుభ్రం చేయాలి. అలాగే చెడు ఆలోచనలు పోవాలంటే మంచి ఆలోచనలు పెంచుకోవాలి. అప్పుడు చెడు ఆలోచనలు తొలగిపోతాయి. ఇలాంటివి మనకు ఎన్నో తెలియాలంటే సత్యాన్ని ఎలాగైతే అన్వేషిస్తారో, ఎవరైతే అహంకార విముక్తులై ఉంటారో అలాంటి వారి జీవిత చరిత్రలు మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే మహాత్ముల జీవిత సందేశాలను మనం మననం చేయడం కూడా మనకు ఉపకరిస్తుంది. ఆలోచనలు స్వభావాల గురించి, దాని నిజ స్వరూపం గురించి కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఒకసారి ఒక ఆలోచన ఇలా చేస్తే అదే ఆలోచన మళ్ళీ మనసులో వచ్చే అవకాశం ఉంది. ఒక ఆలోచనని 5, 10 లేదా 20 మార్లు మననం చేసుకుంటే అది మన మనసులో భాగంగా మారుతుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఆలోచించినప్పటికీ అది మనసు యొక్క అంతరాళాల్లో స్థిరంగా ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అది పైకి లేస్తుంది. మీ మనసులోని బలమైన ఆలోచన మీ మీదే కాదు, మీ సమీపంలోని ఇతరులపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మీరు చెడుగా ఆలోచిస్తే ఆ వ్యక్తి కూడా మీ పట్ల చెడుగా వ్యవహరించే వీలుంది. ఇతరుల నాశనాన్ని మీరు కోరితే వారు కూడా మీ పట్ల మీ నాశనాన్ని కోరుతారు. ఆలోచనలు అలల వలె చలిస్తూ ఉంటాయి. తమ అభివ్యక్తికి అనుకూలమైన మనస్సును వెతుకుతూ ఉంటాయి. స్పష్టంగా కనిపించే ఆలోచనలు బయట నుండి మనసులో ప్రవేశిస్తాయి. అయితే మీరు ఎలాంటి ఆలోచనలను స్వాగతిస్తున్నారు? ఎటువంటి ఆలోచనలు బయటకు పంపుతున్నారు? రాత్రి నిద్రపోవడానికి ముందు ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఆవరిస్తాయో వాటి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సు అంటే మన సబ్ కాన్షియస్ అనేది మంచి చెడులను విచారించదు. ఇచ్చిన దాన్ని స్వీకరించి అది నిజమయ్యేలా చేస్తుంది. అంటే కంప్యూటర్కు తప్పుడు సమాచారం అందించినట్లు. మీరు కోపాన్ని, ద్వేషపూరితమైన భావాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని, చెడు భావాలను మీ మైండ్ నెమరవేస్తుందనుకోండి, మీకు నిద్రాభంగం తప్పదు. అంతేకాదు, మేల్కొన్న తర్వాత మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే ప్రవర్తనను, చెడు పనులు చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది మీ మనస్సు. అందువల్లే ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో ఇలా అన్నారు: నిద్రించడానికి ముందు ప్రేమ, క్షమ, మంచి ఆలోచనలు వీటిని మీ తలదిండుగా ఉంచుకోండి. అప్పుడు మీరు ఆనందంతో ఉదయమే మేల్కొంటారు. మీ అభ్యాసాలే మీ సాధనే మీరు.
మానవ జీవితంలో అన్ని రంగాల్లో కూడా మంచి చెడులకు సంబంధించిన అభ్యాసాలే, మీరు చేసే సాధనలే ప్రముఖ పాత్ర వహిస్తాయి. మంచికో చెడుకో ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల అది మన మనస్సు పైన, నాడీ మండలం పైన ప్రభావం పడుతుంది. ఒక్కోసారి మన ప్రయత్నం లేకుండానే సహజ ప్రక్రియ జరుగుతుంది. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒక మాజీ సైనికుడు తన తల మీద వస్తువులను తీసుకుని పోతున్నాడు. ఆ దారిలో ఒక అల్లరి గ్యాంగ్ అతను వెళ్ళడం చూసి అందులో ఒకడు అటెన్షన్ అని గట్టిగా కేకవేశాడు. ఆ మాజీ సైనికుడు తన తలపై ఉన్న వస్తువులను ఒక్కసారిగా వదిలి నేరుగా నిల్చొని సెల్యూట్ చేయడానికి సిద్ధపడ్డాడు. తను మోసుకుని వచ్చిన వస్తువులు పక్కన కాలువలో పడిపోయాయి. ఎందుకంటే తను పరధ్యానంలో ఉన్నాడు కాబట్టి. చాలా కాలం తను చేసిన సాధనకు లోబడిన తన మనస్సు తక్షణమే సెల్యూట్ చేయడానికి అందుకు కారణం. మీ సాధన అద్భుతమైన నియంత్రణ శక్తిని కలిగి ఉంది, కానీ దాని గురించి చాలామందికి తెలియదు, ఆలోచించడం లేదు కూడా. మనం పరిసరాలకు తగ్గట్టుగా అజ్ఞాతంగానే కొన్ని అలవాట్లను నేర్చుకుంటాం. ఉదయమే టిఫిన్, కాఫీ తరువాత సిగరెట్ కాల్చడం, ఇలా అలవాటు ఉన్న వారి గురించి గమనించండి. ఇది మీరు అలవాటు చేసుకున్న అలవాటే. టిఫిన్, టీ తరువాత ఒకవేళ సిగరెట్ కాల్చడానికి సిగరెట్ లేకపోతే మాత్రం దుకాణం 2 మైళ్ళ దూరంలో ఉన్నా సరే నడిచి వెళ్ళి సిగరెట్ వెలిగించుకుని వస్తారు. దానికి కారణం మీ అభ్యాసాలే, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద పడ్డ ముద్రలే. మీరు చేసే అలవాట్లు తమ పరిణామాల ద్వారా వ్యక్తిని నియంత్రిస్తాయి. మన సాధన సిద్ధి, ఆలోచనలు, అహంకారం, అభిమానాలు మొదలైనవి పరిసరాల నుండి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనం సంగ్రహించిన అభ్యాసాలే. మనం చేసే ప్రతి పని సరోవరం ఉపరితలంలో స్పందించే అలవాటు లాంటిది. సరోవరంలో స్పందించే అల కొన్ని నిమిషాల్లోనే మాయమైపోతుంది. కానీ మనసులో తలెత్తే ఆలోచనే కానీ, భావాలే కానీ మనం చేసే పనిలాగా మాయమైనట్లు కనిపించిన మనసు లోపల పొరల్లో సంస్కార రూపంగా మిగిలే ఉంటాయి. ఇటువంటి అనేక సంస్కారాలు చేరి మన వ్యక్తిత్వ నిర్మాణం అవుతుంది. అభ్యాసం మనిషి యొక్క 2వ స్వభావమని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. ఆలోచించి చూస్తే అభ్యాసం అనేది మనిషి యొక్క స్వభావమని తెలుస్తుంది. పునరావృత క్రియల మూలంగానే నడతలో మార్పులు జరగాలంటారు స్వామి వివేకానంద. ఇది సాధ్యం కావాలంటే నిష్ఠతో కూడిన నియమబద్ధమైన నిరంతర ప్రయత్నం జరగాలి. ఒక కొత్త అలవాటును అలవర్చుకోవడానికి ఆ అలవాటును నిశ్చయించుకొని అది మనస్సులోనే స్థిరంగా ఉండేందుకు దృఢమైన సంకల్పం కావాలి. చెడ్డ మనసు కలవారు ఇందుకు పనికిరారు. ఇటువంటి వారి వల్ల ఎటువంటి మంచి పని జరగదు. చేపట్టిన పని చిన్నదే కావచ్చు, దాన్ని మనసు పెట్టి చేయడంలో శక్తి సంచయం ఏర్పడుతుంది. ఆరితేరిన సైకిల్ తొక్కేవాడిని పరిశీలించండి. అతడు సైకిల్ తొక్కుతూ పక్కనే ఉన్న స్నేహితులతో మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చవిచూస్తూ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాల మధ్య, జనం మధ్య నిబ్బరంగా ముందుకు వెళ్తాడు. అవసరమైన చోట సరిగ్గా బ్రేక్ వేస్తాడు. అదంతా అభ్యాస బలంతో వచ్చిన శక్తి. ఒక అభ్యాసంతో మరొక క్రియాత్మకమైన అభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. అభ్యాస సిద్ధి కోసం నిరంతర సాధన చేస్తూ ప్రేరేపించే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించి ఉపయోగించుకోవాలి. మీ సంకల్పం సిద్ధించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడే మీరు అనుకున్నది సాధించవచ్చు. కొత్త అలవాటు మన మనసులో బాగా నాటుకోవాలి. అందుకు సాధన చాలా ముఖ్యం. ఏ కారణం చేతైన అభ్యాసం ఒకరోజు తప్పితే మరుసటి రోజు నుంచి నియమాలను తప్పుకునే కారణాన్ని మనసు వెతుకుతుంది. మనమందరం ఆకర్షణని, ప్రచండమైన శక్తిని కలిగి ఉన్నాం. అందుకే మన ఆలోచనలు, మన మాటలు అన్ని శక్తితోనే కూడుకొని ఉన్నాయి. ఆకర్షణ అనేది ప్రకృతి నియమం. గ్రావిటేషన్ లా లాగా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు అలల ప్రభావం గురించి విన్నారా? అయితే మనం దాన్ని ఈరోజు ఆకర్షణ నియమానికి కనెక్ట్ చేద్దాం. మన ఆలోచనలు, చర్యల ద్వారా మనలో పాజిటివ్ శక్తిని సృష్టించినప్పుడు అది మన చుట్టూ ఉన్న వాతావరణంపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిని మనం ఆలోచనల అలల ప్రభావం అని పిలుస్తాం. ట్రిపుల్ ఎఫెక్ట్ యొక్క అత్యంత సాధారణ ఉదాహరణ గురించి చెప్పాలంటే, వర్షాకాలంలో మన ఇంటి చుట్టూ నీరు పేరుకుపోతుంది. కాబట్టి మీరు దానిలో రాయిని విసిరినప్పుడల్లా ట్రిపుల్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. అలాగే చిన్న చిన్న వృత్తాలుగా చాలా దూరం వ్యాపిస్తాయి. ఇదే విధంగా మన జీవితంలో కూడా జరుగుతుంది. ఈ చిన్న చిన్న చర్యలు, ఆలోచనల యొక్క ప్రభావం విశ్వం అంతటా వ్యాపిస్తుంది. మీరు మీ ఆలోచనలు, అలల ప్రభావం ఏం చేసినా అది నెగిటివ్ లేదా పాజిటివ్ రెండింటి ప్రభావం మీకు తిరిగి వస్తుంది. దీని ప్రభావం మీ సొంత జీవితం పైనే కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులపైన కూడా ఉంటుంది.
మీరు సానుకూలతను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీ జీవితంలో అన్నిటినీ ఆకర్షిస్తారు. ఇది వ్యక్తిగత విజయం గురించి మాత్రమే కాదు, చాలామందికి సానుకూల సంపన్న వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ భావన లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. చూసారా, మీ ఆలోచనలు, మాటలు, నమ్మకాలు ఎంతట వాటినైనా సృష్టించగలవు. దానితో పాటు మీరు ఏదైనా సాధించాలంటే దానికి కావలసినవి ఓర్పు, సాధన, అభ్యాసం. ఈ వీడియోతో మీలో ఉన్న అపారమైన శక్తిని తెలుసుకొని సాధనను ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.